ప్రైజ్ లార్డ్. దేవుని పేరట అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క కాపుదల ఉండడం వల్లే కదా మనం క్రొత్త రోజును చూస్తున్నాం. లేదంటే ఎవరు కూడా ఈ లోకాన్ని నెక్స్ట్ డే చూడలేరండి. దేవుని యొక్క కాపుదల మాత్రమే. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ప్రతిరోజు కూడా CMW ప్రేయర్ మినిస్ట్రీస్లో అందించబడుతున్న వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనం చూద్దాం. Psalms chapter 91 verse 15. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. When he calls to me, I will answer him. హల్లెలూయా. ఈ యొక్క 91వ కీర్తనకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కీర్తన చదివినప్పుడు ఎంత బలహీనులైనప్పటికీ ధైర్యం తెచ్చుకోగలరు కదా. ఎంతో మంచి విషయాలు, బ్యూటిఫుల్ వర్సెస్ దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా 91వ కీర్తన ఖచ్చితంగా చదవాలి, అది నోటెడ్ అవ్వాలి. ఆ మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి. మనలో ఆగిపోయిన, నిరాశలో ఉన్న మన జీవితాలను ఫలింప చేయగలవు. వావ్ కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించేవారిగా ఉండాలి. ఈ 91వ కీర్తనలో చివరి వచనంలో సెకండ్ పార్ట్ మనం చూస్తున్నాము. అతడు నాకు మొర్రపెట్టగా నేనేం చేస్తాను, అతనికి ఉత్తరము ఇస్తాను. చాలాసార్లు ఈ లోకంలో మనం చాలా రకాలైన అర్జీలు లేదా అప్లికేషన్స్ లేదా మొర్ర పెడుతుంటాం. మొర్ర పెట్టడం అంటే మనం రిక్వెస్ట్ చేసుకోవడం అని కూడా అనొచ్చు. ఇంకొకరికి సహాయం చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళని అడగడం అని కూడా అనొచ్చు. అటువంటప్పుడు ఈ లోకంలో ఎంతమంది మనకి రిప్లై ఇస్తారు? ఎంతమంది మన మాటని లెక్క చేస్తారు? ఒక PM దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకి పర్మిషన్ ఉండదు. ఆయనతో మాట్లాడడానికి ఇంకెక్కడ ఛాన్స్ ఉంటుంది కదా. సో కానీ ఇక్కడ దేవుడికి మనం మొర్ర పెట్టినట్లయితే, వెన్ వి కాల్ అపాన్ టు ద లార్డ్, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడట? రిప్లై ఇస్తాడట. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన దేవుడు, ఈ లోకాన్ని సృజించిన దేవుడు. హీఈస్ మోర్ దెన్ ఏ PM. ఒక PM కంటే, ఒక దేశానికి నాయకుడి కంటే ఇంకెక్కువ. అటువంటి వ్యక్తి మనం మొరబెడితే వింటాడా అండి? మాకు ప్రార్థనకు జవాబు ఇస్తారా అండి అనుకోవడానికి లేదు. దేవుడు ఖచ్చితంగా తనను సేవిస్తున్న వారికి, తనను ఆరాధిస్తున్న వారికి, తన పాదాల చెంత ఉండి ప్రతినిత్యము కూడా తన వాక్యములు వింటున్న వారికి ఆయన ఎప్పుడు కూడా చెవేయిస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ మొర వింటాడు. చాలా మంది అనుకుంటారు దేవుడికి ప్రార్థన చేయాలంటే మీడియేటర్ ఇంకొకళ్ళు ఉండాలి, లేదా పాస్టర్కో దైవజనులకో ఎవరికొకళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా దేవునికి సమాచారం వెళ్తుంది అని అనుకుంటారు. కానీ ఎవ్రీబడి కెన్ కాంటాక్ట్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన మీ మొర వింటాడు. శ్రద్ధగా ప్రార్థించినట్లయితే, నమ్మి ప్రార్థించినట్లయితే మీ మొర ఖచ్చితంగా దేవుడు వింటాడు. బైబిల్ గ్రంథంలో ఒక వచనం రాయబడి ఉంది. ఏలియా మన వంటి మనుష్యుడే. అతను ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఏమైపోయిందట? వర్షం ఆగిపోయిందంట. మరలా అతను ప్రార్థించగా వర్షం వచ్చింది అని కూడా రాయబడింది. హల్లెలూయా. ఏలియా అనే వ్యక్తి దేవదూత కాదండి. ఆయన ఏమి ఆకాశంలో నుంచి రాలేదండి. ఆయన కూడా మనలాగా ఒక మనిషే. ఆయన ప్రార్థిస్తే ఏమైందట? 3.5 years, 3.5 సంవత్సరాలు వర్షింపకుండా ఆగిపోయింది. మరలా ఆయన ప్రార్థించగా వర్షం మరలా కురిసినట్టు కూడా వాక్యం సెలవిస్తుంది. అంటే ఏలియా ఇష్టమా అండి? ఏలియా ఏది చెప్తే జరుగుద్ది అంటే, ఏలియా మొర విన్న దేవుడు వర్షానికి ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ మొర వింటున్న దేవుడు నీ సమస్యలకు కూడా ఆజ్ఞిస్తాడు.
నీకున్న ఇబ్బందులకు కూడా ఆజ్ఞిస్తాడు, నీకున్న ఆ శత్రువులకు కూడా ఆజ్ఞిస్తాడు నీ పైకి రాకుండా. హల్లెలూయా. కాబట్టి మొర్రపెట్టుట యందు నువ్వు విసిగిపోవద్దు. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని సందేహించొద్దు. ఎస్, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొర్ర వింటాడు, నీకు జవాబిస్తాడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కార్యము ఆయన నెరవేరుస్తాడు. మొదటగా నువ్వేం చేయాలా? చాలాసార్లు ప్రార్థించకుండా ఆగిపోతూ ఉంటారు కొంతమంది. ప్రార్థిస్తే జరుగుతుందా అనుకుంటారు. అనారోగ్యంలో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, ప్రార్థన వల్ల సాధ్యమవుతుందా అని అనుకుంటారు. కానీ అలా అనుకోకుండా, సందేహం లేకుండా, నీ కుటుంబ పరిస్థితుల గురించి కావచ్చు, నీకున్న అనారోగ్యం గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, నీ ఉద్యోగ వ్యాపారాల గురించి కావచ్చు, నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి కావచ్చు, ప్లీజ్ ప్రే, ప్రార్థించండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. సంకోచించొద్దు, సందేహించొద్దు. దేవుడు ఖచ్చితంగా నీవు చేస్తున్న ప్రార్థనకి జవాబిస్తానంటున్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. క్లెయిమ్ చేసుకోండి, నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు, నేను కూడా ప్రార్థిస్తానని ఈ రోజు నుంచి ఒక పట్టుదలతో ప్రార్థించండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీకోసం ప్రార్థించడం సిద్ధంగా ఉన్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఎస్ లార్డ్, మీ మొరపెట్టగా మాకు జవాబిస్తానంటున్నారు, గొప్ప కార్యాలు చేస్తానంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బిడ్డలుండి మొరబెడుతున్నప్పటికీ వారికి జవాబిచ్చే దేవుడు, ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉండి మీకు మొరపెడుతున్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ శక్తిని అనుగ్రహించండి. ఎవరైతే నాయన ఆర్థిక కష్టాల్లో ఉండి మొరబెడుతున్నారో ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయండి, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే కుటుంబంలో కలహాలతో, గొడవలతో, ఉద్యోగాల్లో సమస్యలతో, కృంగుదలతో ప్రార్థిస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నమ్మువానికి సమస్తం సాధ్యమే అంటున్నారు. నమ్ముతుండగా అద్భుత కార్యాల చేత వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా బ్రతిమాలతో ప్రార్థిస్తున్నామయ్యా, మా ప్రయాణాల విషయంలో కూడా రక్షణ దయచేయండి తండ్రి. అపాయాలు, ప్రమాదాలు మా దరికి రాకుండా కాపాడండి నాయన. అయా, మా పనులను ఆశీర్వదించండి, మా కార్యకలాపాలను ఆశీర్వదించండి. ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ జీవితం ఇంకొంచెం ముందుకు సాగులాగా కృప దయచేయమని, మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రతినిత్యం అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు, మీరు నమ్ముతున్నాము. అనేకులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.